మన దక్షిణ భారతదేశ చరిత్రలో మనం కొన్ని సామ్రాజ్యాల గురించే పదే పదే మాట్లాడుకుంటాం కదూ. కాని కొన్ని రాజ్యాలు మాత్రం చరిత్ర పుటల్లో అలా మరుగున పడిపోయాయి. శాతవాహనుల తర్వాత కృష్ణానది ఒడ్డున ఒక అద్భుతమైన సామ్రాజ్యం వెలిగింది. దాని గురించి మనలో చాలామందికి తెలీదు. ఆ సామ్రాజ్యం కథే ఇది. అదే ఆంధ్ర ఇక్ష్వాకుల కథ. అసలు మన కథ ఎక్కడ మొదలవుతుందంటే సరిగ్గా 100 ఏళ్ల క్రితం, అంటే 1926లో నాగార్జునకొండ దగ్గర కృష్ణానది ఒడ్డున అనుకోకుండా కొన్ని శిథిలాలు బయటపడ్డాయి. మొదట అందరూ మామూలు శిథిలాలనే అనుకున్నారు. కాని అవి మామూలువి కావు. ఒకప్పుడు వైభవంగా వెలిగిన విజయపురి అనే నగరపు ఆనవాళ్లవి. అంటే ఇక్ష్వాకుల రాజధాని. అప్పటిదాకా శతాబ్దాలుగా మట్టి కింద కూరుకుపోయి మనం పూర్తిగా మర్చిపోయిన ఓ గొప్ప రాజవంశం కథను ఈ ఒక్క ఆవిష్కరణ మళ్లీ మన కళ్ల ముందు నిలబెట్టింది. అయితే ఇంత గొప్ప నగరాన్ని కట్టిన ఆ రాజవంశం ఏది? ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వాన్ని మనకు ఎలా అందించారు? వారి కథ ఏంటి? రండి, ఈ శిథిలాలు వెనుక దాగి ఉన్న ఆ చరిత్ర లోతుల్లోకి ఓసారి తొంగచుద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా ఇక్ష్వాకులు ఎలా పుట్టుకొచ్చారు, తర్వాత వాళ్ల ముఖ్యమైన రాజులెవరు, వాళ్ల కాలంలో మతం, సమాజం ఎలా ఉండేవి, వాళ్ల కళలు, వాస్తుశిల్పం ప్రత్యేకత ఏంటి, చివరిగా వాళ్లు మనకందించిన వారసత్వం ఏమిటి, వీటన్నిటి గురించి వివరంగా చూద్దాం. రైట్, ముందుగా ఇక్ష్వాకులు ఎలా అధికారంలోకి వచ్చారో చూద్దాం. చూడండి, ఏ పెద్ద సామ్రాజ్యం కూలిపోయినా ఒక పార్ వాక్యూమ్, అంటే ఒక రాజకీయ శూన్యత ఏర్పడుతుంది. దక్షిణ భారతదేశంలో శాతవాహనుల పతనం తర్వాత సరిగ్గా అదే జరిగింది. ఆ గందరగోళం, ఆ అనిశ్చితి నుంచే ఇక్ష్వాకులు ఒక కొత్త శక్తిగా పైకి లేచారు. ఈ మ్యాప్లో చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ల రాజ్యం కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో ఉండేది. అంటే ఇప్పటి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కీలక ప్రాంతాలన్నమాట. అందుకే చాలామంది చరిత్రకారులు వీళ్ళని శాతవాహనుల అసలైన రాజకీయ వారసులుగా పిలుస్తారు. అయితే వీళ్ళొక్కసారిగా రాజులైపోలేదు. మొదట్లో శాతవాహనుల కింద సామంతుల్గా, అంటే ఫ్యూడటరీస్గా పనిచేశారు. అప్పుడు వాళ్లకున్న హోదా ఏంటంటే మహాతలవర. ఇంగ్లీష్లో స్పెల్లింగ్ MAHATALAVAR. దీనికర్థం గొప్ప కాపలాదారుడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్లు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ల ఎదుగుదలలో ఇది మొదటి మెట్టు. సరే, రాజ్యమైతే స్థాపించారు. మరి ఈ వంశాన్ని ముందుకు నడిపిన ఆ ముఖ్యమైన రాజులెవరు? మనకు దొరికిన ఆధారాలను బట్టి చూస్తే ప్రధానంగా 4 రాజులు ఈ రాజవంశానికి మూలస్తంభాల్లా నిలిచారు. మొదటివాడు ఈ వంశస్థాపకుడు వాశిష్ఠీపుత్ర శ్రీ శాంతమూలుడు. ఆయన తరువాత వీరపురుషదత్తుడు, ఆ తరువాత ఏహువల శాంతమూలుడు, ఇక చివరిగా రుద్రపురుషదత్తుడు. మొత్తం మీద వీళ్ల పాలన క్రీస్తు శకం 220 నుంచి 300 వరకు, అంటే సుమారుగా ఓ 80 ఏళ్లపాటు సాగిందనమాట. ఇక్కడ మనం ఆ వంశస్థాపకుడు శ్రీశాంతమూలుడి పొలిటికల్ బ్రెయిన్ గురించి మాట్లాడుకోవాలి. శాతవాహనుల నీడనుంచి బయటకొచ్చి తనది ఒక స్వతంత్ర రాజ్యం అని ఎలా ప్రకటించుకున్నాడు? సింపుల్, అశ్వమేధ, వాజపేయ లాంటి పెద్ద పెద్ద వైదిక యాగాలు చెయ్యడం ద్వారా. ఇవి కేవలం పూజలు, పునస్కారాలు కాదు. ఇది ఒక పొలిటికల్ స్టేట్మెంట్. తన అధికారాన్ని చట్టబద్ధం చేసుకోవడానికి చుట్టుపక్కల ఉన్న మిగతా సామంతులందరికీ ఇక నేనే రాజు అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపడానికి వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ ఇది. ఓకే, ఇప్పుడు ఇక్ష్వాకుల కథలోనే అత్యంత ఆసక్తికరమైన టాపిక్కి వచ్చాం. అదేంటంటే వాళ్ల మతం, వాళ్ల సమాజం. ఎందుకంటే ఇక్కడే మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక కాంట్రడిక్షన్, ఒక వైరుధ్యం కనిపిస్తుంది. అదేంటంటే ఒకే రాజకుటుంబంలో 2 ప్రధాన మతాలు సమానంగా వర్ధిల్లాయి. రాజులేమో వైదిక సాంప్రదాయాన్ని పాటిస్తూ శివుణ్ణి పూజిస్తూ పక్కా శైవులు. కాని రాణులు, రాజవంశంలోని స్త్రీలు మాత్రం బౌద్ధమతానికి పెద్ద పీట వేశారు. విచిత్రంగా ఉంది కదా. ఇది కేవలం వ్యక్తిగత నమ్మకం కాకపోవచ్చు. దీని వెనుక ఒక రాజకీయ వ్యూహం ఉండి ఉండొచ్చు. రాజ్యం స్థిరంగా ఉండాలంటే బ్రాహ్మణుల మద్దతూ కావాలి, అటు కృష్ణాలోయలో బలంగా ఉన్న బౌద్ధ వర్తకుల మద్దతూ కావాలి. బహుశా అందుకే రాజులు ఒక వర్గాన్ని, రాణులు మరో వర్గాన్ని ఆదరించి ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఉండొచ్చు. ఇదే ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్. జెండర్ బేస్డ్ రిలీజియస్ ప్యాటర్నేజ్, అంటే లింగ ఆధారిత మత పోషణ. ఈ బౌద్ధమత ఆదరణ వల్ల మరో అద్భుతమైన సామాజిక మార్పు కూడా వచ్చింది.
ఇది కేవలం మతానికే పరిమితం కాలేదు. రాజకుటుంబ స్త్రీలు స్వంతంగా విరాళాలివ్వటం, శాసనాలు వేయించడం ఇవన్నీ చూస్తుంటే వాళ్లకి ఎంత ఆర్థిక స్వేచ్ఛ ఉండేదో, సమాజంలో ఎంత గొప్ప స్థానముండేదో అర్థమవుతుంది. అందుకే చాలామంది చరిత్రకారులేమంటారంటే, కృష్ణాలోయలో బౌద్ధమతం వ్యాపించడమనేది ఆ కాలంలో స్త్రీల విముక్తికి ఒక చిహ్నమని. మతం విషయంలోనే కాదు, ఇక్ష్వాకులు తమదైన ముద్రను బలంగా వేసింది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో, అంటే కళ మరియు వాస్తుశిల్పంలో. వాళ్ల రాజధాని నాగార్జునకొండ ఒక అద్భుతమైన కల్చరల్ హబ్గా ఎలా వెలిగిందో ఇప్పుడు చూద్దాం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్, అంటే అమరావతి శిల్పకళారీతి, నిజానికి తన అత్యున్నత స్థాయికి చేరుకుంది వీళ్ల కాలంలోనే. నాగార్జునకొండ ఈ కళకు ఒక రకంగా హెడ్ క్వార్టర్స్ లాగా మారింది. ఆ శిల్పాలు చూస్తే వాటిలోని కథలు, ఆ ఎమోషన్స్, ఆ జీవకళ నిజంగా రాళ్లకు ప్రాణం పోసారా అనిపిస్తుంది. వాళ్ల నిర్మాణాలు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఒక పక్క భారీ బౌద్ధ స్థూపాలు, విహారాలు కట్టారు. మరోపక్క సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి హిందూ దేవాలయాలు కట్టింది కూడా వీళ్లే. పుష్పభద్రస్వామి, అష్టభుజనారాయణ ఆలయాలు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. కథ ఇక్కడితో అయిపోలేదు. ప్రాచీన భారతదేశంలో మనకు దొరికిన ఒకే ఒక్క యాంఫిథియేటర్, అంటే ఒక ఓపెన్ ఎయిర్ స్టేడియం లాంటిది, అది కూడా వీళ్ల కాలంలో నాగార్జునకొండలో ఉండేది. వాళ్ల టేస్ట్ ఎలాంటిదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ విషయానికొస్తే వాళ్ల సీసపు నాణేలు చాలా ముఖ్యం. ఎగ్జామ్స్లో ఇది ఫేవరెట్ క్వశ్చన్. ఇక్ష్వాకుల నాణ్యాలపై కనిపించే చిహ్నాలు ఏవి అని. సమాధానం ఏనుగు, ఇంకా ఉజ్జయిని చిహ్నం. క్రీస్తు శకం 3వ-4వ శతాబ్దానికి చెందిన ఈ నాణ్యాలు వాళ్ల పరిపాలన, వాణిజ్య వ్యవస్థల గురించి మనకు చాలా సమాచారం ఇస్తాయి. ఓకే, ఇప్పుడిదాకా వాళ్ల పాలన, మతం, కళల గురించి చూశాం. ఇప్పుడు మనం అసలు విషయానికొద్దాం. వాళ్ల అసలైన లెగసీ, అంటే వాళ్లు మన దక్షిణ భారతదేశ చరిత్రకే అందించిన కొన్ని మొట్టమొదటి ఘనతల గురించి తెలుసుకుందాం. ఇక్ష్వాకుల కాలంలో ఒక పెద్ద భాషా విప్లవమే జరిగిందని చెప్పొచ్చు. వాళ్ల పాలన మొదట్లో అధికార భాష ప్రాకృతం, శాసనాలన్నీ దానిలోనే ఉండేవి. కాని నెమ్మదిగా సంస్కృతం ప్రాధాన్యత పెరిగింది. ఎంతగా అంటే ఏహువల శాంతమూలుడు సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి సంస్కృత శాసనాన్ని వేయించాడు. ప్రాకృతం నుంచి సంస్కృతానికి జరిగిన ఈ షిఫ్ట్ దక్షిణ భారతదేశ సాంస్కృతిక చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్. ఇది కూడా ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్లు సాధించిన ఫస్ట్ లిస్ట్ చూస్తే వాళ్ల గొప్పతనం అర్థమవుతుంది. నెంబర్ 1, సౌత్లో హిందూ దేవాలయాలు కట్టిన ఫస్ట్ వాళ్లు. నెంబర్ 2, సంస్కృత శాసనం వేయించిన ఫస్ట్ వాళ్లు. నెంబర్ 3, శాసనాల్లో తిథి, సంవత్సరం లాంటి డేట్స్ వాడిన ఫస్ట్ వాళ్లు. అంతేకాదు, యుద్ధంలో చనిపోయిన వీరుల జ్ఞాపకార్థం వీరంగాళ్, అంటే వీరశిలలు పెట్టే సంప్రదాయాన్ని మొదలుపెట్టింది కూడా వీళ్లే. వీళ్లు వేసిన ఈ దారిలోనే తర్వాత వచ్చిన చాలా రాజవంశాలు నడిచాయి. ఇక ఇక్ష్వాకుల కీర్తి కిరీటంలో ఒక డైమండ్ లాంటిది ఆచార్య నాగార్జునుడితో వాళ్లకున్న సంబంధం. మహాయాన బౌద్ధంలో చాలా కీలకమైన మాధ్యమిక లేదా శూన్యవాద సిద్ధాంతాన్ని, అంటే ఇంగ్లీష్లో మధ్యమిక లేదా శూన్యవాద అంటారు, దాన్ని ప్రతిపాదించిన గొప్ప ఫిలాసఫర్ ఆయన. ఆయన నాగార్జునకొండనే తన సెంటర్గా చేసుకున్నారు. ఆయన వల్లే విజయపురి కేవలం ఒక రాజధానిగా మిగిలిపోకుండా ఒక ఇంటర్నేషనల్ బౌద్ధ యూనివర్సిటీగా పేరు పొందింది. రైట్, మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి? 1, శాతవాహనుల తర్వాత కృష్ణాలోయలో వచ్చింది వీళ్లు, రాజధాని విజయపురి. 2, రాజులు శైవులు, రాణులు బౌద్ధులు. ఈ డ్యూయల్ పాలసీనే వాళ్ల కల్చరల్ బూమ్కి కారణం. 3, సౌత్ ఇండియాలో హిందూ టెంపుల్స్, సంస్కృత శాసనాలకు వీళ్లే పయోనియర్స్. 4, అమరావతి ఆర్ట్కి, మహాయాన బౌద్ధానికి వీళ్లకాలం ఒక గోల్డెన్ ఏజ్. చూశారుగా, ఇక్ష్వాకుల కథే మనకు తెలిసింది జస్ట్ 100 ఏళ్ల క్రితం, మట్టి పొరల్నుంచి వాళ్ల నగరం బయటపడ్డాక. ఇది మనల్ని ఆలోచింపజేసే విషయం. వీరిలాగే మన చరిత్రలో ఇంకా బయట ప్రపంచానికి తెలియని, మరుగున పడిపోయిన కథలు ఇంకెన్నున్నాయో కదా.